రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు మనకు తిరిగి లేచిన తరువాత శిష్యుల ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. అలాగ ప్రకటించిన తర్వాత మీరు ప్రకటించిన సువార్తను నమ్మి నా నామంలో బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ప్రభువారు స్పష్టంగా తెలియపరిచాడు. కాబట్టి ఇప్పటి వరకు కొనసాగుతున్నది అదే. అందుకే సర్వలోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి సువార్త అందించబడే వరకు ఆయన రాకడ జరగదు. అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఆ సువార్త అందించబడినప్పుడు నమ్మి రక్షింపబడినటువంటి వారిని ఆయన తన యొక్క రాజ్యంలో నిత్యము కూడా పరిపాలించటానికి తీసుకొని వెళ్తాడు. మరి మిగిలిన వారికి శిక్ష విధింపబడుతుంది. కాబట్టి మనము మొదట క్రీస్తుని గనక నమ్మి రక్షింపబడి బాప్తిసం తీసుకొని మరి ఆయన యొక్క పిల్లలుగా మనము ఎంచబడినట్లయితే తరువాత మనము చేయాల్సిన పని ప్రకటించుట. మనము సువార్తను ప్రకటించాలి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాల్సిందే. అంతే తప్ప నాకు ఆ భారము లేదు అనుకోకు. నీ అంతటా నీవు ఆ భారాన్ని పెట్టుకోవాలి. సువార్త ప్రకటన అందరి యొక్క భారము, బాధ్యత కూడాను. ఎందుకంటే ఈ కాడి సులువైనదంట. యేసయ్య చెప్తాడు, ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నాడు. అలాగే మీ మీద నా కాడి వేసుకొని వెళ్ళండి, అది భారరహితమైనటువంటి కాడి అన్నాడు. అదే ఈ సువార్త ప్రకటన. అలాగని కష్టాలు శ్రమలు ఉండవు అని కాదు. సువార్త ప్రకటన అంత ఈజీ అని కాదు, సులువైనదని కాదు. కానీ దేవుడు సహాయకుడిగా ఉంటాడు. అలనాడు భక్తుల యొక్క జీవితాలే మనకు ఉదాహరణ. అపోస్తలులు ఎంత ధైర్యంగా సువార్తను ప్రకటించారో, మరి ఎలాంటి అద్భుతాలు వారి ద్వారా దేవుడు చేయించాడో, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు నీవు సువార్త ప్రారంభించిన అదే రీతిగా నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే సువార్త ప్రకటించాలంటే నాకు ఒక మందిరం ఉండాలి, లేక ఒక స్టేజ్ ఉండాలి, ఒక సెటప్ ఉండాలి కాదు. పక్కన నీవు పనిచేస్తున్న చోట నీ తోటి పనివారితో, సహాయకులతో, నీ సహోదరులతో మాట్లాడు, స్నేహితులతో. అదే సువార్త చెప్పటం. అంతే తప్ప సువార్త చెప్పాలంటే ఒక మందిరం కట్టాలను, లేక స్టేజ్ మీద ఎక్కి చేయాలను, లేక ఒక సమూహాన్ని పోగు చేయాలనో కాదు. నీవు ఒక్కొక్క వ్యక్తికి ప్రకటించిన అది సువార్తే. కాబట్టి దేవుడు ఆయా సమయానికి నీకు ఇచ్చిన కృపను బట్టి నీవు ఆ సువార్తను ప్రకటిస్తూనే ముందుకు సాగిపోవాలి. అందుకే నమ్మి బాప్తిసం పొందితే రక్షింపబడతాము, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అనేటువంటి ఈ యొక్క గూఢార్థం కలిగిన మాటతోనే నీవు సువార్తను ప్రారంభించవచ్చు, సువార్తను కొనసాగించవచ్చు. దేవుడు నీకు సహాయకారిగా ఉంటాడు. కాబట్టి మనమందరి మీద ఉన్నటువంటి ఈ యొక్క బాధ్యతను మనము గుర్తెరిగి దేవుని యొక్క రాజ్యము, నీతి మొదట స్థాపించుటలో మనము కూడా దానిని వెదకుటలో ముందుకు సాగితే లోకంలో ఉన్న సమస్తము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి దీన్ని పొందుకునేటట్లు ప్రార్థిద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మరి ఒక నూతన దినమును మా జీవితాలలో మీరు అనుగ్రహించినందులకే వందనాలయ్యా. అవును తండ్రి, మీరు గొప్ప దేవుడు నాయన, సమస్తమును సృష్టించి పరిపాలిస్తున్నటువంటి మా చక్రవర్తి అయ్యా. మరి మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించవలెను అనేటువంటి ఆ గురుతర బాధ్యతను మేము జ్ఞాపకం చేసుకొని కేవలము మా యొక్క సొంత పనులు మాత్రమే కాదు, మరి నీ రాజ్యం యొక్క పనిని కూడా మేము చేయవలసిన వారమై ఉన్నాం బాధ్యతతో. కాబట్టి ఆ బాధ్యత మేము గుర్తెరిగి జ్ఞానంతో ముందుకు సాగి నీ సహాయ సహకారములతో అద్భుత రీతిగా దానిని ముందుకు కొనసాగించి అనేకులను రక్షించి ఆత్మల రక్షణ చేపట్టే భాగ్యం మాకు అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.